హే గాయ్స్, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ అయితే స్పెషల్ అనే చెప్పొచ్చు. ఏంటి స్పెషల్ అంటుంది, ఏమైనా సీక్రెట్ అనుకోకండి. ఏం లేదండి, ఈరోజు అయితే మేము చెట్ల కిందికి వెళ్తున్నాం. అదే చెట్ల కిందికి వెళ్ళి మంచిగా వండుకొని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసి రావడం అనమాట. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఊర్లలో మోస్ట్లీ అందరు ఇది చేస్తుంటారు ఇయర్లీ వన్స్. అది కూడా ఉగాదికి ముందే చేస్తారు. ఈ విధంగా ఉగాది తర్వాత అయితే ఎవరు వెళ్ళరు. అండ్ మేమైతే ఇంకా ఉగాదికి 1 వీక్ ఉంది అంటే దానికంటే ముందే మేమైతే వెళ్తున్నాం అనమాట. మరి ఎండింగ్కి కూడా వెళ్ళొద్దు అనేసి మా వాళ్ళ నమ్మకం. అండ్ ఇక్కడైతే అందరు స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా ఎవరెవరైతే రావట్లేదో వాళ్ళని కూడా అందరు పిలుస్తున్నారు. అందరు కలిసి వెళ్తున్నారు. ఇంకా మా వాళ్ళైతే 1-2 ఫోటోలు దిగేసారు అనమాట. మెమోరీస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఎవరు ఉండమో అని ఒక చిన్న నమ్మకం ఉంటుంది కదా మనకి, అదేనండి. అండ్ ఇక్కడైతే మేమైతే చెట్ల కిందకి వచ్చేసినాం. ఇంకా అందరూ మంచిగా వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా వంట అయితే ఇంకా లేట్ అవుతుంది ఎప్పుడో, ఎందుకంటే అన్నీ సెట్ చేసుకుని రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా మాకు. అండ్ అత్తమ్మ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసింది. ఇంకా అందరం కలిసి ఒక మేకని తీసుకున్నాం. అండ్ ఇక్కడే మంచిగా వండుకొని తింటున్నాం. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరు ఒకటేతోనే కూర్చుని ఒకటేతోనే వండుకొని అన్ని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తింటాం. ఈ బిజీ డేస్లో ఏడ కుదురుతుందండి, చాలా బిజీ ఉంటారు అందరూ కదా. అట్లాంటిది ఆ డే మొత్తం ఇంటి దగ్గరే ఉండి అందరు కష్టసుఖాలు చెప్పుకొని హ్యాపీగా కలిసి కూర్చొని తినడం ఇంపాసిబుల్. ఇప్పుడు ఫ్యామిలీసే కలిసి కూర్చొని తినే రోజులు లేవు ఇవి. అట్లాంటిది మన వాళ్ళందరూ కూర్చొని ఒకటే దగ్గర స్పెండ్ చేయడం అంటే గ్రేటే కదా. నా ఫీలింగ్ అయితే గ్రేటే. అండ్ ఇక్కడైతే ఇంకా మా పెద్ద బావ వీడియో తీయడానికి కష్టపడుతున్నారు అనమాట. అయితే ఇంకా చూపిస్తున్నారు వాళ్ళ కొడుకు. అండ్ ఇక్కడ అందరినీ వీడియో క్యాప్చర్ చేస్తున్నారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు పెద్ద బావ అయితే. అండ్ ఇక్కడ మామయ్య అందరూ కూర్చొని తింటున్నారు. టూ మచ్ వెయిటింగ్, ఎందుకంటే ఎప్పుడు డాన్స్ చేద్దామా అనేసే ఉంటుంది కదా. ఎప్పుడో నాకైతే ఫస్ట్ లిస్ట్లో ఉంటాను నేను, ఎప్పుడు డాన్స్ అంటే పిచ్చి. కానీ కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేము ఎవరికి. అండ్ ఇక్కడ మేమైతే రొట్టెలు చేసినాం. రొట్టెలు విత్ సలోయ్, మా బంజారా స్పెషల్ నల్ల. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు హ్యాపీగా. చిన్నపిల్లలు అయితే ఇంకా మంచిగా తింటారు. చిన్న చిన్న పీసెస్ పెట్టండి, వాళ్ళకి డైజెషన్ కాదు కానీ ప్రోటీన్ కదా. అండ్ దాంట్లో కారం ఉండదు. బ్లడ్తోని ఇంకా వాటర్, సాల్ట్ ఇంతే చాలండి. దాన్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. మేక బ్లడ్ అన్నా కోడి బ్లడ్ అన్నా ఏదైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ ఇక్కడ తినడం అంతా అయిపోయింది. ఇంకా డాన్స్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే దీంట్లో కొందరు చాలా డేస్కి మాత్రమే కలుస్తారు. అండ్ కొందరు ఇంకా మన వాళ్ళు రెగ్యులర్గా కలిసేటోళ్ళు ఉంటాం. కానీ డ్యాన్స్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్పులు వేస్తుంటారు చూడు, అదే మస్తు అనిపిస్తుంటుంది. మనకు వచ్చింది ఇంకొకరికి రాదు, ఇంకొకరికి వచ్చింది మనకు రాదు, అందరం కలిసి నేర్చుకొని హ్యాపీగా చేయడం. కానీ నా ఫీలింగ్ ఏంటంటే డ్యాన్స్ అనేది నేర్చుకొని చేయడం కాదు. చాలామంది నేర్చుకొని చేస్తేనే డ్యాన్స్ అంటారు. కానీ మనం హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మన బాడీ మనకు తెలియకుండా కొన్ని స్టెప్స్ వేస్తారు చూడండి, మస్తు ఉంటుంది. అదే డ్యాన్స్. నేనైతే అదే చేస్తా. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని చేయాలి అంటే అది డ్యాన్స్ ఎలా అవుతుంది? మనకి ఇష్టం ఉంటే ఏ విధంగా ఎగిరినా సరే అది హ్యాపీ డ్యాన్సే అని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి. మనమంతా ప్రొఫెషనల్ కాదు, హ్యాపీగా ఉండాలి. మనకున్న స్కిల్స్ని మనం చూపించుకోవాలి, అది హ్యాపీగా ఉండి. సో ఇక్కడైతే చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాం. ఇంకా మధ్యలో ఉన్న ఆవిడ అక్క అవుతుంది నాకు, చాలా డేస్కి కలుస్తుంది అందరికీ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. అండ్ ఇంకా అందరు డ్యాన్స్ చేసేస్తున్నారు కదా. నేను మీకు ఇక్కడ వీడియో అయితే యాడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కాపీరైట్స్ పడుతున్నాయి అనేసి యాడ్ చేయట్లేదు. కొన్ని వీడియోస్కి నార్మల్గా అదర్ పీపుల్స్ యాడ్ చేసినా సరే కాపీరైట్స్ రావట్లేదు, కానీ నాకు ఏ సాంగ్ యాడ్ చేసినా వస్తుంది. సో అందుకే నేను సాంగ్స్ అయితే అవాయిడ్ చేసేసిన. అండ్ ఇక్కడైతే చాలా హ్యాపీగా ఉన్నాం డ్యాన్స్ చేస్తూ. ఇంకా ఎప్పుడా అనుకుంటూ ఉన్నాం కదా. నేనైతే చాలా డేస్ వెయిట్ చేసిన ఈ రోజు కోసం, ఎందుకంటే మా వాళ్ళు చెప్పారు 1 వీక్ కంటే ముందే అందరు ప్లాన్ చేసుకున్నారు, ఓకే సండే వెళ్దాం అనేసి. నేను ఇంకా ఆ వీక్ మొత్తం అయితే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందా అనేసి. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు. ఏమైనా ఫంక్షన్స్ అన్నా, పూజలు ఇట్లా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే అందరం కలుస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అడే మనకి ఎన్ని ప్రెషర్స్ ఉన్నా ఏమున్నా మర్చిపోవచ్చు కదా. అండ్ ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనే డిఫరెన్స్ ఏమి ఉండదండి మాకు. అందరం కలిసి హ్యాపీగా డాన్స్ చేస్తాం.
అండ్ హ్యాపీగా ఉంటాం. ఎవరు వీళ్ళు ఎట్లా అనుకుంటారు వాళ్ళు ఎట్లా అనుకుంటారని ఏ ఫీలింగ్స్ ఉండవు మాకు. సో మీకు మా డాన్సెస్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేసేసేయండి. ఇంకా అలసిపోయారు, అందరు కూర్చున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూడండి ముందర వీళ్ళు ఊగుతున్నారని, వీళ్ళని చూసి వెనకాల వాళ్ళు ఒకరి మీద ఒకరు కూర్చొని ఊగుతున్నారు చిన్నపిల్లలు. అండ్ ఇక్కడైతే అలసిపోయారు అందరు. ఇంకా టైం అవుతుంది, ఈవినింగ్ 4 గట్ల అవుతుంది అనేసి ఇంకా అందరు స్టార్ట్ అవుతున్నారు ఇంటికి. ఎందుకంటే ఇంకా వడగాలి గట్టిగా కొడుతుందండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనేసి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా చెట్ల కింద నీడ సరిపోవట్లేదు అనేసి అయితే మేము టెంట్ కూడా వేయించుకున్నాం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, అందరు పెద్దవాళ్ళు అనేసి ఎవరికి ఏ ప్రాబ్లం రావద్దని. అండ్ ఇక్కడ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా కంప్లీట్ చేసేసినాం మేమైతే మా వనవాసం హ్యాపీగా మా అందరి ఫ్యామిలీస్తో. బోలెడని మెమరీస్ అయితే స్టోర్ చేసేసుకున్నాను నేను నా గ్యాలరీలో అండ్ నా హార్ట్లో కూడా. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది, మనం ఆ టైంకి ఎక్కడ ఉంటామో తెలీదు, కానీ ఉన్నన్ని రోజులు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకోవాలనేసి నేనైతే అనుకుంటా. ఇంకా అత్తమ్మ అయితే ఇంకా మాకు బరువు అవుతుంది, మేము మోయలేం అనేసి అయితే అత్తమ్మనే తీసుకొస్తుంది ఇంటికి. ఇంటికి వచ్చేసినాం. ఘోరంగా గాలి అసలు చూడండి మా ఇల్లు ఎట్లా అయిపోయిందో మొత్తం. అండ్ వాన అయితే మస్తు కురుస్తుంది. ఇంకా మాకు ఫంక్షన్ ఉందనేసి అయితే మేము హడావిడిగా రెడీ అయ్యి అయితే ఇంకా స్టార్ట్ అయిపోవాలనుకున్నాం. వర్షం ఘోరంగా ఉందనేసి అయితే ఆగేసినాం. మీకు మా వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పారుతార అఫీషియల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి నేనైతే మీతో షేర్ చేసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్ బాయ్.